హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ క్లాక్. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసి ఈ వీడియోకి ఒక లైక్ పడేయండి. పుష్ప 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 నిన్నటి నుండి ఎక్కడ చూసినా పుష్ప 2 టికెట్స్ రేట్స్ గురించే. ఇప్పుడు పుష్ప 2 మూవీ టికెట్ రేట్స్ హాట్ టాపిక్ అయిపోయింది. లాస్ట్ పాన్ ఇండియా మూవీస్ దేవరాకి కానివ్వండి, అలాగే కల్కి మూవీకి కానివ్వండి, ఈ టికెట్ రేట్స్ గోలా అనేది అసలు వినిపించలేదు. అయితే ఇప్పుడు పుష్ప 2 మూవీ టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ టికెట్ ప్రైజెస్ గోలా ఏంటో ఒకసారి ఈ వీడియోలో లుక్ చేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఓవరాల్ గా పాన్ ఇండియా వైజ్ గా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ పుష్ప 2 టికెట్ రేట్సే అస్సలు బాగోలేదు. అత్యాశకి పోయి అరటాకులోని అన్నం పడేసుకున్నాడంట ఒకడు. ఇప్పుడు పుష్ప 2 మూవీ టీమ్ ని చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. మూవీపై పాన్ ఇండియా వైజ్ మంచి బజ్ ఉంది. ప్రమోషన్స్ చేయకపోయినా పర్లేదు, కలెక్షన్స్ బాగానే వస్తాయి. ఎటు కాదనుకున్న పుష్ప 2 మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఈజీగా 1000 crore కలెక్షన్స్ వస్తాయి. బట్ ఇప్పుడు మూవీ టీం అత్యాశకు పోయి కామన్ ఆడియానికి కూడా కనుమరుగయ్యే రీతిలో రేట్స్ పెంచేసి దొరికినంత దోచుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. ఒక్కో టికెట్ ప్రైస్ 1000 నుండి 2000 వరకు. ఏంటి భయ్యా ఈ దారుణం? సింగిల్ స్క్రీన్లో 500, 800, అలాగే మల్టీప్లెక్సెస్లో 1500 ప్లేస్లో టికెట్ రేట్స్ ఉంటే ఎవడు చూస్తాడు ఈ మూవీని? ఆల్రెడీ తెలుగు స్టేట్స్లో మెగా ఫ్యాన్స్ ఈ మూవీని బైకాట్ చేస్తున్నారు. ఎంత కాదన్నా మినిమం 70% ఆఫ్ మెగా ఫ్యాన్స్ ఈ మూవీని థియేటర్లో చూడరు. అండ్ మోస్ట్ ఆఫ్ ది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్సే. సో మూవీ చూడాలని ఉన్నా అంతేసి టికెట్ రేట్స్ పెట్టి మూవీ చూడడానికి ఎవడు సాహసం చేయడు. అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్ తప్ప ప్రీమియర్ షోస్ని వేరే ఎవరు కూడా చూడరు. ఇంకా ఫ్యామిలీస్తో మూవీకి వెళ్దామా అంటే ఇల్లు తాకట్టు పెట్టి మూవీకి వెళ్ళాలేమో. సో ఇంతేసి రేట్స్ టికెట్కి పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు కూడా ఈ మూవీని చూడరు. మూవీ బడ్జెట్ ఏమో 200 to 300 crores ఉంటుందేమో. అందులో ఐకాన్ బాబుకే 300 crores రెమ్యూనరేషన్ అని బయట టాక్. ఇక డైరెక్టర్ మూవీ టీమ్కి అందరికి కలిపి మొత్తం రెమ్యూనరేషనే 500 crores పెట్టి ఇక 200 to 300 crores మూవీ తీసి జనాలపై టికెట్ రేట్స్ని పడేసి జనాలని దోచుకోవాలని అనుకుంటున్నారు. ఇది సిగ్గు చేయడానికి చెప్పాలి. పుష్ప 2 మూవీ గ్రాఫిక్స్ మూవీ ఏం కాదు. అలాగే ఈ మూవీ కోసం కోట్లు ఖర్చు పెట్టేంత సెట్స్ కూడా ఏం వేయలేదు. జస్ట్ మూవీ టీం రెమ్యూనరేషనే మూవీ బడ్జెట్ ని దాటిపోతే ఒక్కొక్కడు ఈ మూవీపై ఎంత దోచుకుంటున్నాడో అర్థమవుతుంది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్. మూవీలో ఎర్రచందనాన్ని దోచుకున్నట్టు ఈ మూవీ ద్వారా జనాల డబ్బుల్ని దోచుకోవాలని చూస్తున్నారు. ఈ మూవీ టికెట్స్ కోసం అంతేసి డబ్బులు పెట్టే బదులు అవే 1500, 2000 ఉంటే 1 year ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది. ఎంచక్క 1 year పాటు ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా మూవీస్ చూసుకోవచ్చు. మూవీ టీం ఇలా టికెట్ ప్రైజెస్ పెంచడం పుష్ప 2 మూవీ కలెక్షన్స్ పై భారీగానే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంత రేట్లతో ఎవరు థియేటర్కి వెళ్ళి మూవీని చూడరు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అస్సలు థియేటర్ జోలికి వెళ్లరు. కొద్ది రోజులు ఆగితే ఎంచక్క ఓటీటీలో ఐబొమ్మలో చూసుకోవచ్చులే అని అనుకుంటారు. ఆల్రెడీ ఈ మూవీ టికెట్ ప్రైజెస్ చూశాక చాలా మంది ఓటీటీలో చూసుకుందాంలే అని అంటున్నారు. ఇదే కనుక జరిగితే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ 1000 crores కూడా రీచ్ అవ్వలేవు. ఈ మూవీని అనవసరంగా హైప్ ఎక్కిస్తున్నారు, కానీ మూవీ బాగాలేదని టాక్ వస్తే మాత్రం పుష్ప 2 మూవీ గోవిందా. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన ఘనకార్యానికి మెగా ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. మూవీ యావరేజ్ టాక్ వచ్చినా ఇక పుష్ప మూవీ ఫ్లాప్ లెక్కలోకి పోవడం ఖాయం. ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీకి టికెట్ రేట్స్ అందరు కొనేలా ఉంటే బాగుంటుంది. అంతేకాని డైహార్డ్ ఫ్యాన్స్ కూడా టికెట్ కొనడానికి భయపడేలా పుష్ప 2 మూవీ టికెట్ రేట్స్ ఉన్నాయంటే ఐకాన్ బాబ్ కక్కుర్తిలో కాకరకాయ అంటున్నారు. ఈ మూవీ బెనిఫిట్ షోస్ August 4th నైట్ 9:30కి అండ్ 1:30కి ఆ మధ్యలో షోస్ వేస్తున్నారు. మూవీ టికెట్స్ కూడా అంతలా సోల్డ్ అవుట్ అయినట్టు లేవు ఈ టికెట్ రేట్స్ వల్ల. పుష్ప 2 మూవీ జస్ట్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాత్రమే అన్నట్టుంది. సో ఇలా అయితే మూవీ దొబ్బడం ఖాయం. సో ఫ్రెండ్స్, ఈ పుష్ప 2 మూవీ టికెట్ రేట్స్ పై మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.